కాంగ్రెస్ సర్కారు హవాకు బ్రేకులు వేసేందుకు కాషాయ దళం వ్యూహాలకు పదును పెడుతోంది. ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో గల్లీ లీడర్ల యాక్షన్ మొదలైంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ వేదికగా పార్టీ ప్రజాప్రతినిధులతో భేటీ నిర్వహించారు. రీసెంట్ గా చేపట్టిన బస్సు యాత్ర సక్సెస్ ఇచ్చిన కిక్ తో కాంగ్రెస్ వైఫల్యాలపై సమర శంఖం పూరించేందుకు కమల దళం రెడీ అయిపోయింది. తెలంగాణ బీజేపీని సెట్ రైట్ చేసేందుకు అధిష్టానం పంపిన అభయ్ పాటిల్ సమక్షంలో జరిగిన ఈ హై వోల్టేజ్ మీటింగ్ లో ఏం జరిగింది, కమలనాథుల తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటి? స్టోరీ. తెలంగాణ కాషాయకోటలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ వేదికగా కమలనాథులు కొలువుదీరారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ఈ హై లెవెల్ మీటింగ్ కు అధిష్టానం ప్రతినిధి కర్ణాటక నేత అభయ్ పాటిల్ హాజరు కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి తెలంగాణ బీజేపీని సెట్ రైట్ చేసే పనిలో పడింది హైకమాండ్. అందరూ కలిసికట్టుగా ఉన్నారనే సంకేతాలను క్యాడర్లోకి బలంగా పంపడమే లక్ష్యంగా ఈ మీటింగ్ సాగింది. కాంగ్రెస్ 6 గ్యారంటీల ముసుగులో వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందని కమలనాథులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన కోసం చేసిన బస్సు యాత్ర సక్సెస్ కావడంతో కమలం క్యాంపులో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. రైతుల కష్టాలు, ఫీజు రియంబర్స్మెంట్ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ సర్కార్ను గల్లీ నుంచి ఢిల్లీ దాకా లాగాలని డిసైడ్ అయ్యారు. జూన్ 3వ వారంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ యాక్షన్ ప్లాన్ కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. ఇకపై నేరుగా ప్రజాక్షేత్రంలోనే వేట మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు కమలం పార్టీ నేతలు. అంతర్గత విభేదాల మాట పక్కనబెట్టి అంతా ఒక్కటే అని చాటి చెప్పేందుకు లీడర్లంతా రెడీ అయ్యారు. వ్యూహాత్మక అడుగులు వేస్తూ కాంగ్రెస్ సర్కార్పై పోరుబాటకు కార్యాచరణ సిద్ధం చేశారు. మరి ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో తెలంగాణ బీజేపీ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.